ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా మారుతుంది ఇప్పుడు చూద్దాము. భవిష్యత్తులో టెక్నాలజీ మన జీవితం మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు 5G తర్వాత 6G ఇంటర్నెట్ వస్తుంది. సెకండ్స్లో డౌన్లోడ్ అయిపోతాయి. AI మన పర్సనల్ అసిస్టెంట్ అవుతుంది. ఫోన్ లేకుండానే డివైజెస్ కంట్రోల్ చేయగలం. నువ్వు మాట్లాడితే చాలు పని అయిపోతుంది. రోబోట్స్ మనతో ఉంటారు. అంటే ఇంట్లో క్లీనింగ్ కానీ కుకింగ్ కానీ చేసే రోబోట్స్ ఉంటాయి. హాస్పిటల్లో సర్జరీ చేసే రోబోట్స్. ఫ్యూచర్లో 100% మొత్తం ఆటోమేషన్ ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక రోబోట్ ఉండే లెవెల్కి వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అంటే డ్రైవర్ అవసరం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్ డామినేట్ చేస్తాయి. ఫ్లయింగ్ కార్స్ కూడా వచ్చేయచ్చు. ట్రావెల్ అనేది చాలా ఫాస్ట్ అవుతుంది, ఇంకా సేఫ్ కూడా అవుతుంది. మనిషి టెక్నాలజీ ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్లో చిప్పు పెట్టి మెమరీ పెంచుతారు. మనం ఆలోచిస్తే డివైజెస్ కంట్రోల్ అవుతాయి. ఇది ఫ్యూచర్లో బిగ్గెస్ట్ చేంజ్. జాబ్స్ ఎలా ఉంటాయి అంటే సింపుల్ జాబ్స్ ఉండవు. ఎలా అంటే డేటా ఎంట్రీ, చిన్న చిన్న పనులు అనేవి చాలా మటుకు తగ్గిపోతాయి. కొత్త జాబ్స్ ఉంటాయి. ఏంటివి అంటే AI ఆపరేటర్, రోబోట్ కంట్రోలర్, యూట్యూబ్ క్రియేటివ్ ఉన్న వాళ్ళకి ఫ్యూచర్ స్ట్రాంగ్గా ఉంటుంది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఎలా ఉంటుందంటే షార్ట్ వీడియోస్ డామినేట్ చేస్తాయి. జస్ట్ 10 seconds లోపే షార్ట్స్ వచ్చేస్తాయి. అప్పుడు AI అనేది థంబ్నెయిల్స్ని, టైటిల్స్ని సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడే సజెస్ట్ చేస్తుందిలేండి, ఇంకా అప్పుడు ఇంకా ఫాస్ట్ అవుతుంది అనమాట. ఇంకా మనం వీడియోలో ఉన్నట్టు కూడా ఫీల్ అవుతాం. అప్పుడు కాంపిటీషన్ ఎక్కువ కానీ క్రియేటివిటీ ఇంపార్టెంట్. హోమ్స్ ఎలా ఉంటాయంటే వాయిస్తో లైట్స్, ఫ్యాను, AC కంట్రోల్ చేయొచ్చు. ఇంట్లో ఫుల్ సెక్యూరిటీ అనేది AI మీద నడుస్తుంది. ఫుడ్ ఫార్మింగ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ల్యాబ్ ఫుడ్ ఉంటుంది, అంటే యానిమల్స్ లేకుండా మాంసం తయారు చేస్తారు. వర్టికల్ ఫార్మింగ్ ఉంటుంది. బిల్డింగ్స్లో పంటలు పెంచుతారు, నీరు తక్కువగా వాడతారు. సిటీలోనే ఫార్మింగ్ పాజిబుల్ అన్నమాట. రోబోట్స్ వ్యవసాయం చేస్తాయి, అంటే సీడ్స్ నుంచి హార్వెస్టింగ్ వరకు రోబోట్స్ చేస్తాయి. రైతుల కష్టం తగ్గుతుంది. AI ఫార్మింగ్ వెదర్ ముందే ప్రిడిక్ట్ అనమాట. అంటే ఫర్టిలైజర్, వాటర్ ఎస్టార్ట్గా క్యాల్కులేట్ చేసి లాస్ తగ్గి ప్రాఫిట్ పెరుగుతుంది. నీరు లేకుండా పంటలు, అంటే ఎలా అంటే నీరు లేకుండా పంటలు హైడ్రోపోనిక్స్, ఏరోపోనిక్స్ ద్వారా, అంటే సాయిల్ లేకుండా ఫార్మింగ్ అనమాట. ఫుడ్ ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే రోబోట్లు వంట చేస్తాయి, డ్రోన్లు డెలివరీ చేస్తాయి. ఇంకా మన హెల్త్కి సరిపోయే ఫుడ్. ఇక్కడ నెగిటివ్ సైడ్ చూస్తే జాబ్స్ తగ్గిపోవచ్చు, ప్రైవసీ ఇష్యూస్ పెరుగుతాయి, న్యాచురల్ ఫుడ్ తగ్గే ఛాన్స్ ఉంది, మనుషులు అనేవాళ్ళు బద్ధకంగా తయారవుతారు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఫ్యూచర్లో మనిషి పనులు మిషన్స్ చేస్తాయి, కానీ ఆలోచిస్తే పవర్ మనిషిదే. భూమి మీద కాదు, బిల్డింగ్స్లో కూడా పంటలు పెరుగుతాయి. మనం తినే ఫుడ్ కూడా ఫ్యాక్టరీలో క్రియేట్ అయ్యే రోజులు వస్తున్నాయి. సో ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఫ్యూచర్ గురించి. టెక్నాలజీ అంటే నాకే భయం వేస్తుంది. టెక్నాలజీ పెరిగితే ఇంకా జాబ్స్ అన్నీ పోతాయి, చాలా మటుకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఆర్థికంగా కూడా చాలా నష్టం ఉంటుంది, ఇంకా చాలా ఉందన్నమాట. సో నేను సింపుల్గా ఇలా చెప్పాను. మీకు నచ్చితే కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ.